రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఫోన్ యాప్తో అంగన్వాడీ సెంటర్ నిర్వహణ భారంగా మారిందని కోసిగి, పెదకడుపూరు, కౌతాలం, మంత్రాలయం మండలాల్లోని అంగన్వాడీ కార్యకర్తలు మంత్రాలయంలోని సిడిపిఓ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ ఫోన్లను సిడిపిఓకు అందజేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన ఫోన్ల ద్వారా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం పోషణ ట్రాకర్, బాల సంజీవిని యాప్ల ద్వారా అంగన్వాడీ సెంటర్ కు నిర్వహణ భారంగా మారిందని అంగన్వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తపరిచారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లో నెట్వర్క్ సరిగా రావడం లేదని, దీంతో అంగన్వాడీ సెంటర్ కి వచ్చే బాలింతలకు, గర్భిణీలకు, పిల్లలకు ఫేస్ ట్రాకర్ పనిచేయడం లేదని వారన్నారు. దీంతో అంగన్వాడీ సెంటర్ కు వచ్చే వారికి సరుకుల పంపిణీ ఆలస్యం అవుతూ ఉండటంతో వారితో మాటలు పడాల్సి వస్తుందని అంగన్వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తపరిచారు. దాంట్లోనే ఈకేవైసీ, ఫేస్ క్యాప్చర్ ఇవన్నీ చెప్పడంతో పాటు పోయిన నెల అటుపోయిన నెలంతా గర్భవతులు, బాలింతలకు టిహెచ్ఆర్ పిల్లలకి అన్నారు. ఈ నెల వచ్చే లోపల మళ్ళీ కిషోర బాలికలు 0 to 6 months ప్రీ స్కూల్ పిల్లలు 3 to 6 పిల్లలకు కూడా ఈకేవైసీ, ఫేస్ క్యాప్చర్ అట్లా చేయాలని చెప్పారు. తర్వాత ఫోన్లు మాకు 2GB ఫోన్లు ఇచ్చారు. ఫోన్లు సహకారం లేదు. వాళ్ళ వేసిన నెట్ బ్యాలెన్స్ ఒక రోజులోనే అయిపోతుంది. మరుసటి రోజు నుంచి మా ఫోన్లు ఎంత సతాయిస్తున్నారో మాకు మా ఊర్లో ఉండే జనాలు మా మీద చాలా మీకే విలేకరులకే రిపోర్ట్ చేస్తున్నారు మా మీద, వీళ్ళు ఇవ్వడం లేదు, వాళ్ళు ఇవ్వడం లేదని. కానీ మాకు ఆఫీస్ ద్వారా అది సక్సెస్ అయితేనే వాళ్ళకు టిహెచ్ఆర్ ఇవ్వండి, లేకుంటే లేదు, అది ఇవ్వకూడదనే రూల్స్ వాళ్ళైతే పెట్టారు. కానీ దానికన్నా ఇంపార్టెంట్ మా జీతాలు 26,000 జీతాలు చేయాలని డిమాండ్ పెట్టాము. ఆ జీతాలు చేస్తే మేము ఫోన్లో చేయడానికి ఇబ్బంది అయితే లేదు, ఫోన్లు చేస్తూ రికార్డులు రాస్తున్నాము. ఉద్దేశంతో వాళ్ళు మా ఆఫీస్ కు వాళ్ళ యూనియన్ తరఫున ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు 1వ తేదీ లెటర్ ఇచ్చారు. ఈ రోజు 4వ తేదీ వచ్చి అందరు కూడా మా ఆఫీస్ నందు వాళ్ళ ఫోన్లను ఇవ్వడం జరుగుతుంది. కానీ మేము వాళ్ళకు ఆల్రెడీ చెప్పాము. పైన మా డైరెక్టర్ గారు కూడా కొత్త ఫోన్స్ ను 5G సిమ్ ఉన్నటువంటి ఫోన్లు కూడా ఆర్డర్ పెట్టడం జరిగింది. అవి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇవ్వగలము. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన ఫోన్లు ఇచ్చినారు అని చెప్పి మేము పై అధికారులకు ఇంటిమేషన్ ఇస్తామని తెలియజేయాలి. ఇంకా ఇప్పటికి ఒక 100 మంది అట్లా వచ్చి ఇచ్చినారు. ఇంకా కూడా ఉన్నారు, ఆఫీస్ పరిధిలో ఉన్నారు, ఇస్తారు, అందరు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. ఫోన్లు వాళ్ళు రిటర్న్ ఇచ్చిన అంటే ఫోన్లలో మనకు వాళ్ళు ప్రతిరోజు డైలీ అటెండెన్స్, గర్భవతులు, బాలింతలకు టేక్ హోమ్ రేషన్ అని పోషన్ ట్రాకర్ యాప్, బాల సంజీవిని యాప్ రెండిట్లో వేసేవాళ్ళు.